అదే సార్, ఇప్పుడు యంగ్ జనరేషన్ కదా, వీళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంటుంది, దేని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే ఒక అంటే చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అంటే షేర్ల మీద పెట్టాలా, ఇప్పుడు గోల్డ్ ప్రజెంట్గా చాలా హైలో ఉంది, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఒక ప్లాట్ కొనుక్కోవాలా లేదా ఫ్లాట్ కొనుక్కోవాలా, వీటన్నిటిలో ఏది బెస్ట్ సజెషన్ చేయడానికంటే ఇప్పుడున్న యువతికి మీరేం చెప్తారు? ఏది పెట్టి కొంటే వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్కి ప్రాఫిట్గా ఉంటుంది అనేది చెప్పండి సార్. మీరు అడిగే క్వశ్చన్ టిపికల్ అండి. స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ కొనుక్కోవాలంటే ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వచ్చి ఎక్కడ పెడుతున్నా పాల్గానే సార్ మీరు అడిగారు కాబట్టి కొద్ది క్లారిటీ షేర్ మార్కెట్ గుడ్ ఈక్వల్లీ బ్యాడ్. ఎందుకు పెరిగితే ఇలా పెరుగుతుంది, పడితే కూడా అలా పడుతుంది. టెన్నిస్ బాల్ ఉంది అనుకోండి, మనం పైకి ఇసిరినప్పుడు 10 సెకండ్లు పడుతుంది, పడిపోవడానికి 5 సెకండ్లే పడుతుంది. సో షేర్ మార్కెట్ ఏంటంటే అందులో అనుభవం ఉన్నవాడు, ఎక్స్పీరియన్స్. కంప్యూటర్ ఇలా పెట్టి కూర్చుంటాడు, ఇలాగా దూరానికి ఎత్తులు పెడతారు, ఇటువంటి చూసే అవదు. సిస్టమ్ నాలెడ్జ్ ఉండాలి, నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫెయిల్ అవుతుంది. సో అది రిస్క్ ఉంది, ప్రాఫిట్. నెక్స్ట్ కమింగ్ టు గోల్డ్. గోల్డ్ రేట్ పెరగడానికి కారణం ఏంటి? మీరే, అంటే లేడీస్. కేజీ లేడీస్ కూడా జెంట్స్ కూడా మాట్లాడలేదు. బంగారం లేని ఏ భార్య లేడీ కూడా ఫంక్షన్కి వెళ్ళదు, పావు కేజీ గోల్డ్ వేసుకుని వెళ్ళారు. ఇప్పుడు అంబానీ అంటే బాడీ అంతా బంగారం. సో గోల్డ్ అనేది మీకు ఒక అనాలిసిస్ ఏంటంటే 1992-3లో ఇందులో బంగారం 24 క్యారెట్లు 4,500 ఉండేది. అదే బంగారం పెరుగుతూ 2011-12లో 28,000 అయింది, 24 క్యారెట్. అలా కరోనా టైంకి వచ్చేసరికి 55,000-60,000 అయింది. లాస్ట్ ఇయర్ ఎండ్ వరకు మేబీ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు 65,000-70,000. ఇప్పుడు 150,000కి వెళ్ళి మళ్ళీ 110,000కి వచ్చింది. ఇంకా పెరుగుతుందా సార్ ఫ్యూచర్ లో కూడా? గోల్డ్ రేట్లు పెరుగుతుందా కొంచెం అన్న స్టాండర్డ్ గా? ఇప్పుడైతే 90,000 to 1 lakh అనుకుంటాం బేస్. ఫ్యూచర్ లో పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది కదా. ఎందుకంటే గోల్డ్ కూడా మన ఆర్నమెంట్ కింద వాడాలి 22 క్యారెట్. కానీ గోల్డ్ కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేస్తున్నారు. ఎందుకు? షేర్ మార్కెట్ డౌన్ ఉంది, రియల్ ఎస్టేట్ స్లో ఉంది, ఆబ్వియస్లీ బెస్ట్. కాకపోతే అప్రిషియేషన్ చూస్తే గోల్డ్ ఈజ్ లెసర్ దాన్ రియల్ ఎస్టేట్. ఉదాహరణ చెప్తాను మీకు. వైజాగ్ లో మెయిన్ రోడ్ దగ్గర 12 రూపాయలు కేజీ కొన్నాం 77లో. 300 గజాలు 36 నిమిషాలు 3,600, 36 నిమిషాలు, నెలకు 100 రూపాయలు. ఇప్పుడు ఈ రోజు 1,50,000. 2 రూపీస్ ఎక్కడ? 12 రూపీస్. 12 వెంచర్ చేశారు గూగుల్ ఆఫీస్ ఎదురుగా, జూబ్లీ అని క్లేమ్ అని. 750 రూపాయలు 1990s లో. ఇప్పుడు 2.5 లక్షలు అయింది. రియల్ ఎస్టేట్ వచ్చింది ఎక్కడ రాదు. ఒక్కసారి 2007-8 లో రెసిడెన్సీ డౌన్ అయింది. లాస్ట్ 10-15 ఇయర్స్ చూస్తే పెరుగుతూనే ఉంది మార్కెట్. 2017లో 42 కోట్లు గమ్మ ఎకరం, 2023లో 100 కోట్లు గమ్మ, నిన్న కాక మొన్న 177 కోట్లు గమ్మ ఎకరం. అంటే జంప్ అనేది ఇంకొక 2 సంవత్సరాలు అయితే మేబీ 250 కోట్లు అవ్వచ్చు ఎకరం. సో అంత టఫ్. సో గోల్డ్ ఈజ్ గుడ్, స్టేబుల్. నా ప్రకారం మీకు షేర్ మార్కెట్ నాలెడ్జ్ లేకపోతే గోల్డ్ రియల్ ఎస్టేట్, గోల్డ్ కంటే రియల్ ఎస్టేట్ బెటర్. గోల్డ్ లాస్ట్ 8 నెలలు ఎప్పుడు పెరగలేదు జీవితంలో. లాస్ట్ 50 years హైయెస్ట్. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. కాంపిటీషన్స్, యుఎస్ ఎకానమీ, రూపీ బికమింగ్ వీక్ అగైన్స్ట్ డాలర్, యుద్ధాలు, జిఎస్టీలు, ఇవన్నీ వల్ల. సార్ ఇప్పుడు ఒక బిల్డర్ ఉన్నారు, ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే దాంట్లో ఉన్న ఏ ప్రాతిపదికన మీరు ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసుకుంటారు? అంటే ఫ్యూచర్లో ఈ జనాలందరికీ ఇది యూజ్ అవుతుంది అని ఏ కాన్సెప్ట్ తీసుకుంటారు? దాంట్లో ఉన్న ఉపయోగాలు ఏంటి? ఇప్పుడు నేను ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయినాము, రియల్ ఎస్టేట్ అనేది పెళ్లితో కంపేర్ చేస్తాను. ఓకే సార్. ఎందుకంటే మీకు పెళ్లి చేయాలి, మీ నాన్న ఏం చేస్తారు? పెళ్లి కొడుకుతో 7 తరాలు ఇటు 7 తరాలు. సో 2 తరాలు బాగాలేదు, మీ పిల్లల్ని మీరు ఇస్తారా? ఇవ్వరు కదా. అదేవిధంగా మీ బ్యాక్గ్రౌండ్ పోతే అబ్బాయికి ఇస్తారు వీళ్ళు. అలాగే రియల్ ఎస్టేట్ లో కూడా చెక్ చేసి ఏం చెక్ చేస్తే అమ్మాయికి అబ్బాయికి కట్టం గురించి మాట్లాడతాం.
ఇక్కడ బేసిక్ ప్రైస్ ఉంటాం, ఓకే ఇక్కడ సారీ గురించి మాట్లాడతాం, ఇక్కడ ఎమ్యూనిటీస్ గురించి మాట్లాడతాం. ఓకే ఇక్కడ మా అల్లుడికి ఏ వెహికల్ ఇస్తారు, ఇక్కడ కారు అలా పోతే అన్ని ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అవును. దాన్ని జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్. అంటే బిల్డర్ కి మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి. కంపెనీ ఎన్ని రోజులు బట్టి ఉంది, ఏమైనా కేసు ఉన్నాయా, ఎఫ్ఐఆర్ ఉందా, ట్యాక్స్ కట్టలేదా, ఎంప్లాయీస్ సాలరీస్ వెళ్ళలేదు, కొన్ని వస్తాయి పేపర్లు. లాస్ట్ 1 year లో 15-20 కంపెనీలు మూస్తారు, 15 కోట్ల పైకి కలెక్ట్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ చెక్ ప్రాజెక్ట్స్ చాలా మంది 100 ప్రాజెక్ట్స్ చేశాను అంటాడు, అది ఓకే, బట్ 100 ప్రాజెక్ట్ ఎన్ని ప్రాజెక్ట్ టైంలో ఇచ్చాడు అది ఇంపార్టెంట్. ఎన్ని చేసాం, కత్తి పొడిచింది దిగిందా లేదా అంతేనా? నవీన్ గారు ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుంది, ఫోటోలు ఎవరు ఉంటారు, మీరుంటారు, శ్రమ ఉంటారు. అవును. సో బిల్డర్ రేట్ తగ్గిస్తున్నాడు, ప్రీ లాంచ్ చేసిన పరిగెట్టు కదా. డిస్కౌంట్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ వర్డ్. ఎక్కడ డిస్కౌంట్ ఉందో అక్కడ మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే బిల్డర్స్ తప్పలేదు, బిల్డర్స్ క్లియర్ చెప్తాను, నాకు ఇది నీకు పర్మిషన్ అయినా కొంటున్నాం, ఆశ ఉండొచ్చు. నేనేం చెప్తానంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్టర్ కానీ, బిల్డర్ కానీ, ఏజెంట్ కానీ, బయర్ కానీ ఎదగాలంటుంటే భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఆశ అత్యాశకి వెళ్తే పర్వాలేదు, అత్యాశ దురాశకి వెళ్ళింది అనుకో దుఃఖానికి స్టేట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రజలకి అర్థం కావాలి, బోర్ కొడితే చెప్పలేము కానీ. లేదు సార్, అంటే మీకు చాలా అనుభవం ఉంది, ఆ అనుభవంలో నుంచి మీరు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా. బిల్డర్ కొనుక్కోవాలనుకుంటే సర్వే చేయండి, ఒక ఏజెంట్ అపాయింట్ చేసుకోండి బెస్ట్. డిసీజ్ వస్తే డాక్టర్స్ ఎవరు బాగా మంచి వేసుకోరు, అక్కడ వేసుకోరు, అక్కడ 500 రూపాయలు ఆయన దగ్గర కదా, కోట్లు పెడితే టైమింగ్. సో ఫస్ట్ అనుభవం ఉన్న ఏజెంట్ అపాయింట్ చేశారు, ఎలాగ అపాయింట్ చేసుకున్నా వేరే వీడియోలో ఉంటుంది. రెండోది లీగల్ ఒపీనియన్ తీసుకోండి, ఎన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి, లింక్ డాక్యుమెంట్ తీసుకోండి, గవర్నమెంట్ పర్మిషన్ లేదా ఉందా లేదా, హెచ్ఎండి ఉందా, డిటిసి వచ్చి కనుక్కోవాలి. అట్లనే గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, ఎంప్లాయీస్ ఏమనుకుంటారు, సైట్ ఇంజనీర్స్ ఏమనుకుంటారు, ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఏముంది, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ చూడాలి, చూసి చెక్ చేయాలి. కరెంట్ అయిపోయింది మెయింటైన్ చేయరు, కరెంట్ ఎవరు తీసుకుంటారు. ఇవన్నీ చూసుకుని అన్ని అయిపోయాక అసలు రేట్ ఎంత కోట్ చేస్తున్నాడు, పక్కన రేట్ ఎంత ఉంది, లాస్ట్ 5 సంవత్సరాలు రేట్ ఎంత ఉంది, ఎంత పెరిగింది, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎంత రేట్ ఉంది, ఎంత పెరుగుతుంది, గవర్నమెంట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇవన్నీ చూసుకోవాలి కదా. చూసుకున్న తర్వాత లాస్ట్ బిల్డర్ అపాయింట్మెంట్ తీసుకుని కలవాలి. చాలా మంది బిల్డర్ కలరు, బిల్డర్ అంటే క్లారిటీగా మీకు అర్థమైపోతుంది. మీతో నువ్వు 2 మాట్లాడడం నీ గురించి నాకు తెలుస్తుంది, నా గురించి మీకు తెలుస్తుంది, చాలా ఈజీ. రేట్ చేస్తాం, ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్, 6 గ్రేడ్స్ అనుకుంటా మనకు తెలియదు. సో బిల్డర్ ని కలిసి అర్థం చేసుకుని కమ్యూనిటీ తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మీరు కొనుక్కున్న ప్రాపర్టీ 3 పూలు 6 కాయలుగా ఉంటుంది, లేదంటే టికెట్లు లేని ప్రయాణం ఇక్కట్లు. అంటే ఇంకోటి ఏజెంట్ అపాయింట్ చేసే కమిషన్ ఇవ్వాలి కదా, ఎంత 1% అండి, 2%. 99 కోటి రూపాయలు 1 లక్ష పోయినా 99 lakhs సేఫ్ ఉంటుంది. ఆ 1% కోసం 99% రిస్క్ లో పడుతుంది. ఏజెంట్ గురించి చెప్పాలి, జనరల్ గా ఎల్ఐసి రియల్ ఎస్టేట్ సండే మార్నింగ్ 8:30కి వస్తారు మన ఇంటికి. ఖాళీగా ఉంటారండి సార్, ఖాళీగా ఉంటారు, టిఫిన్ కూడా చేయొచ్చు. లేడీస్ ఏమంటే వచ్చాడు తెచ్చుకుంటారు, మనసులు పెడతారు కానీ ఆ మొక్కలు మాడిపోతాయి చూడండి.